గ్రీన్ ఆరో డీసీలో ఒక సూపర్ హీరో అండ్ జస్టిస్ లీగ్లో ఒక మెంబర్. తనకి ఏ పవర్స్ లేవు. తను ఒక ఐలాండ్లో లాస్ట్ అయిన ఒక స్పాయిల్డ్ బిలీనియర్. అతను కామిక్స్లో 1 year వరకు అక్కడే ఉండి తనకు కావాల్సిన స్ట్రెంగ్త్, ఎజిలిటీ, ఎండ్యూరెన్స్ అండ్ ఆర్చరీ స్కిల్స్ నేర్చుకుని తన సిటీ అయిన స్టార్ సిటీకి రిటర్న్ అవుతాడు. మనం లైవ్ యాక్షన్ షోలో చూసుకుంటే ఆరో ఆలివర్ క్వీన్ 5 years లాస్ట్ అవుతాడు. అండ్ గ్రీన్ ఆరో ఈజ్ ద స్పాయిల్డ్ బిలీనియర్ అండ్ హిస్ ఒరిజినల్ నేమ్ ఈస్ ఆలివర్ క్వీన్. మనం గ్రీన్ ఆరో నుంచి ఒక 5 lessons నేర్చుకోవచ్చు మన లైఫ్ని ఒక కరెక్ట్ మోటివేషన్ అండ్ కరెక్ట్ డిసిప్లిన్గా మార్చుకోవడానికి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? గ్రీన్ ఆరోకి సూపర్ పవర్స్ లేవు మరియు అతని డేంజరస్గా చేసింది స్ట్రెంగ్త్ కాదు, అతని మైండ్ సెట్. డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. మోటివేషన్ ఉన్నప్పుడే వర్కౌట్ చేయడం కాదు, మూడు లేకపోయినా గోల్ కోసం వర్కౌట్ చేయడం. ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మోటివేషన్ కంటే డిసిప్లిన్ గొప్పది. సెకండ్ లెసన్, పెయిన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుందని ఇప్పుడు గ్రీన్ ఆరో అనుకోలేదు. దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని థింక్ చేశాడు. జస్టిస్ లీగ్లో కూడా ప్లేస్ సంపాదించుకున్నాడు. పెయిన్ని ఎక్స్క్యూజ్గా కాదు, లెసన్గా నేర్చుకున్నాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి అడాప్ట్ అవడం. ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే గివప్ చేయకుండా స్ట్రాటజీ మార్చాలి, గ్రీన్ ఆరో లాగా. సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వాలి. కీ పాయింట్ ఏంటంటే అడాప్ట్, లెర్న్, ఇంప్రూవ్. మన ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి కంట్రోల్ యువర్ ఎమోషన్స్. యాంగర్, ఫియర్, రివెంజ్తో డెసిషన్స్ తీసుకుంటే మిస్టేక్సే జరుగుతాయి. స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎమోషన్స్ లేనోడు కాదు, వాటిని కంట్రోల్ చేయగలిగిన వాడు. ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. గ్రీన్ ఆరో ఎంత హై ప్రెషర్ సిచ్యువేషన్లో అయినా చాలా కామ్ అండ్ కూల్గా ఉంటాడు. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసేసి హ్యావ్ ఎ పర్పస్. స్ట్రెంగ్త్ అనేది షో ఆఫ్ కోసం కాదు, మనం స్ట్రాంగ్ అవ్వడం వెనుక ఒక రీజన్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. స్ట్రెంగ్త్ ప్లస్ పర్పస్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. గ్రీన్ ఆరో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆర్చరీ ఒకటే కాదు, డిసిప్లిన్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ కంట్రోల్ అండ్ పర్పసెస్. నెక్స్ట్ గ్రీన్ ఆరో వర్కౌట్ అండ్ ట్రైనింగ్ కూడా కావాలా? కామెంట్ ఆరో అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.